ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. చెల్లెలు మీ అందరికీ నమస్కారం. కోదాడలో మీ అందరితో 94 నుంచి 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచినా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మంత్రిగా ఉన్నా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా తిరిగి మంత్రిగా ఉన్నా ఏ పదవిలో లేకున్నా మీరు మాత్రం మా అన్నలు తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు మీ గుండెల్లో మాకున్న స్థానానికి నేను పద్మావతి గారు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. మీతో ఉన్నది కుటుంబ సంబంధం, రాజకీయ సంబంధం కాదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కోదాడ ప్రాంతంలో మాకు చాతనైన మంచి చేసినాం. ఎవరు ఎట్లున్నా సరే వారి మంచి కోరినని చెప్పి నేను మనం చేస్తున్నాను. 30 ఏళ్ల పాటు కోదాడ ప్రాంతానికి పద్మావతి గారు నేను మా జీవితం అంకితం చేసినాం. నిస్వార్థంగా నిజాయితీగా నిరంతరంగా సిన్సియారిటీతో కమిట్మెంట్ తో పనిచేసినాం. అదే విధంగా మొన్న మీరు పద్మావతి గారిని 58,000 మెజార్టీతో గెలిపించారు. మీరు ఊహించని విధంగా ఈ కాన్స్టిట్యున్సీకి మరో లెవెల్ తీసుకుపోతా. ఈ కోదాడ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గం చెప్పి మనం చేస్తున్నా. మిత్రులారా, నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, పార్లమెంట్ సభ్యునిగా మీ గొంతు పార్లమెంట్ లో వినిపించిన ఇక్కడికి రైల్వే విషయంలో మాట్లాడినాం, ఇక్కడికి హైవే విషయంలో మాట్లాడినాం, ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడినాం. నరేంద్ర మోదీ విఫలమైన విషయంలో కేంద్రంలో ఏ విధంగా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందో పార్లమెంట్ లో బీజేపీని గడగడ లాంచి మీ ఉత్తమన్నా ఈ రోజు నా తర్వాత నా తమ్ముడు ప్రియ మిత్రుడు రఘువీరారెడ్డి మీ ఎంపీ కావడం, మన ఎంపీ కావడం నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పి మనం చేస్తున్నా. మీరందరూ గర్వపడే విధంగా ఎంపీగా పనిచేసినాం. పార్లమెంట్ లో మీ గొంతు వినిపించడం కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని కానీ మీ గొంతు వినిపించినాం. నా తర్వాత ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ కి భారతదేశంలోనే అతిపెద్ద మెజారిటీతో కుందూరు రఘువీరారెడ్డి ఎంపీ కావడం నేను ఎంతో సంతోషిస్తున్నా. నా కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖు వరకు కష్టపడి పనిచేసి మన ప్రాంతంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మెజారిటీ తీసుకోవాలని కోరుకుంటున్నా. మిత్రులారా, కొన్ని విషయాలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో దేశంలో ఇండియా కూటమిలో కలిసి ప్రయాణం చేస్తున్న సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్రంలో మొదటిసారి ఒక కాంగ్రెస్ ప్రచార సభకు వచ్చినందుకు కోదాడలో నా కమ్యూనిస్టు సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో సిపిఐ సిపిఎం మిత్రులకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎప్పుడూ మీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినాము. మీరు అడిగిన విషయాల్లో న్యాయం చేసినాము. మీ గ్రామాలకి అభివృద్ధి చేసినాం. తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతుకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పిన విషయాల్లో కూడా తప్పనిసరిగా నేను ఎంపీగా రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేగా పద్మావతి గారు, కమ్యూనిస్టు మీరు చెప్పిన విషయాల్లో కూడా మేము తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నా. లేఖ మిత్రులారా, మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. సిపిఐ సిపిఎం పార్టీలతో సహా బీఆర్ఎస్ బీజేపీ తప్పితే రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రైతు సంఘాలు, అన్ని మహిళా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలే. ఫ్యాసిస్ట్ బీజేపీని ఓడించాలి, నరేంద్ర మోదీని ఇంటికి పంపించాలి. భారతదేశాన్ని మతపరంగా విభజించి పాలిస్తున్న బీజేపీ హిందూ ముస్లింగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీతో సహా ప్రజా సంఘాలు కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వెంబడి రావాలని చెప్పి
మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఓ పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతతో చెప్తున్నా, మళ్ళోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ వస్తే భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది, మైనారిటీ హక్కులు ప్రమాదంలో ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ దేశంలో అయితే మనం పుట్టి పెరిగి స్వేచ్ఛతో స్వాతంత్రంతో పూర్తి ప్రజాస్వామ్య దేశంలో పెరిగినామో ఆ విధంగా కాకుండా పోతుంది. మనందరం కాంగ్రెస్ వాదులమే కాదు, భారతదేశంలో ప్రజాస్వామ్యం కావాలనుకున్న ప్రతి పౌరుడు బీజేపీని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకోసం మనం తిట్టి కూడా వేస్తే అయిపోయింది. 10 ఏళ్ల పాటు ఇది వాళ్ళ రాజ్యం అనుకొని అవినీతితో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పోగడతో వాళ్ళు పరిపాలన చేసిండ్రు. 100 రోజుల్లో 10 ఏళ్లు పరిపాలన చేసిన వాళ్ళు 100 రోజుల్లో ప్రజలు పొందబెట్టిండ్రు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మిగలకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే. ఎవరైనా బీఆర్ఎస్ కి ఓటేసుకుంటే ఓటేద్దాం అనుకుంటే మీ ఓటు వృధా చేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా బీజేపీ సంగతి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఏమైంది సరే, ఓకే, మాట్లాడుతులే మీ జెండా కూడా చూసినాం. థ్యాంక్ యూ. మీటింగ్ వచ్చినా కూడా మీకు ధన్యవాదాలు. ఓకే మిత్రులారా, అంటే తెలుగుదేశం పార్టీ మిత్రుడు జెండా తీసుకొచ్చిండు, ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఓకే, ఆయన కూడా మద్దతు చెప్తున్నాడు, ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే ఓకే బాబు, నా తర్వాత మాట్లాడు. మరి మిత్రులారా, నేను 5 ఏళ్ల పాటు ఎంపీ ఉన్నా. పార్లమెంట్ లో బయట మోదీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా చూసిన అన్ని మోసం తగా, దేశాన్ని ఎట్లా విభజించాలి, ఎట్లా రాజకీయ పొందాలనే ఉద్దేశం తప్పితే మరొకటి లేదు. వాళ్ళ 10 ఏళ్లలో తెలంగాణకి ఏమైనా చేసిండ్రాయా అంటే మైక్రోస్కోప్ పెట్టి మనం తోలన్నా దొరకదు. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. బీజేపీ వాళ్ళకి బహిరంగంగా సవాల్ విసురుతున్నా. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు ఏమీ చేయనందుకు ముందు మీకు క్షమాపణ చెప్పాలి. శాంక్షన్స్ కొన్ని విషయాల్లో ఆనాడు సోనియా గాంధీ గారి ప్రమేయంతో చట్టంలో పెట్టినారు. ఏమని? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని పెట్టలే. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని బీజేపీ పెట్టలే. రామగుండంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఈ దరిద్రపు బీజేపీ బీఆర్ఎస్ కలిసి 10 ఏళ్లలో 1600 మెగావాట్కే వచ్చిందని. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పెట్టాలనే చట్టాలు ఆంధ్రాలో పెట్టింది, కానీ తెలంగాణలో పెట్టలే. శంకర్, నాకు తెలుసా ఇది? ఆంధ్రాలో పెట్టిండ్రు, తెలంగాణలో బీజేపీ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పుడు జస్ట్ ఇనాగరేట్ గారు అదేదో పనులు మొదలు పెట్టినట్టుగా మొక్కుబడి చేసిండు. ఆంధ్రాలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ చేసిండు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ 2.5 లక్షల కోట్ల పెట్టుబడితో 50 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మంజూరు చేస్తే ఈ దరిద్రపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసిండ్రు, క్యాన్సిల్ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ 10 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. తెలంగాణ ఏం చేయలే, దేశానికి ఏం చేయలే. పార్లమెంట్ లో బయట బీజేపీ నరేంద్ర మోదీ గారు ప్రకటించారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని. ఇది వీళ్ళ స్లోగన్ ఉండే, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని వాళ్ళ స్లోగన్.
2015లో అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు. ఏమన్నారు? 2022 లోపల మేము తీసుకున్న చర్యల మేరకు రైతుల ఆదాయం డబుల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. రెట్టింపు కాకపోగా రైతుల ఆదాయం తగ్గిపోయింది. అదేవిధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత, లీగల్ శాంటిటీ చట్టం తీసుకొస్తారని బీజేపీ హామీ ఇచ్చిండ్రు. ఢిల్లీ చుట్టూ రైతులు ధర్నా చేస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మేము కనీస మద్దతు ధరకి చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చి దాన్ని విస్మరించిండ్రు. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలే తగ్గిపోయినాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మొన్ననే మాటిచ్చిండ్రు, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ ఖాళీ ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చింది. మిత్రులారా, బీజేపీ దేశానికి తెలంగాణకి ఏమీ చేయకపోగా దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది. పార్లమెంటు నామమాత్రంగా మిగిలిపోయింది. జ్యుడిషియరీని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాని పూర్తిగా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. అన్ని ప్రజాస్వామ్యం, అన్ని స్తంభాలకి ఈ బీజేపీ వల్ల ప్రమాదం జరుగుతుంది. తప్పనిసరిగా బీజేపీని, నరేంద్ర మోదీ పార్టీని మనం ఓడించకుంటే భారతదేశంలో మైనారిటీలు వాళ్ళ హక్కులు కోల్పోతారు. మానవ హక్కులకి ప్రమాదం ఉంది. చాలా రాష్ట్రాల్లో చాలా మందిని వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళని తప్పుడు కేసులు పెట్టేసి సంవత్సరాలు జైల్లో పెడుతున్నారు. మరి ప్రతిపక్షానికి చెందిన ముఖ్యమంత్రులనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మరి ఇటువంటి ప్రజాస్వామ్యానికి ప్రమాదం కల్పించే బీజేపీని ఓడించడం ప్రతి పౌరుడు తెలంగాణలో ఈ విషయంలో ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.